హాయ్ ఎవ్రీవన్. ఈ మూవీ తర్వాత తెలుగులో ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా. కానీ అలా కాలేదు. సంతోషం సినిమా తర్వాత మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పు చేసి పప్పుకూడు సినిమాలో నటించింది. ఇక తర్వాత మరో మూవీ చేయలేదు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో మెరిసిన గ్రేసీ సింగ్ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మొదటి సినిమాతోనే స్టార్డమ్ సంపాదించుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 1-2 సినిమాల్లో మెరిసి ఆ తర్వాత సినిమాలో కనిపించలేదు. అందులో గ్రేసీ సింగ్ ఒకరు. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేరు. కానీ నాగార్జున నటించిన సంతోషం మూవీ హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీ పేరు చెప్పగానే అందం, అమాయకత్వం కలిసిన ఓ రూపం ఆడియన్స్ కళ్ళ ముందుకు వస్తుంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో సంతోషం ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రియా చరణ్, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించగా ప్రభుదేవ, విశ్వనాథ్, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగార్జున, గ్రేసీ సింగ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన దేవుడే దిగి వచ్చిన తాజ్ మహల్ నాకిచ్చిన అనే పాట చాలా ఫేమస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ తర్వాత తెలుగులో ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తాయి అనుకున్నారు అంతే. కానీ అలా కాలేదు. ఇక హిందీలో అమెరికన్ సరసన గ్రేసీ సింగ్ నటించిన లగాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసింది. ఈ మూవీలో గ్రేసీ నటనకు నార్త్ ఆడియన్స్ ముగ్ధులై ఆ తర్వాత గంగాజల్, మున్నా, ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించారు. చివరిగా 2015 పంజాబీ సినిమాలో కనిపించింది. గ్రేసీ సింగ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా భరతనాట్యం డాన్సర్ అయిన గ్రేసీ తన పేరిట గ్రేసీ సింగ్ డాన్స్ ట్రూప్ ప్రారంభించి దేశ విదేశ నృత్య ప్రదర్శనలు చేస్తారు. అలాగే బ్రహ్మకు ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సభ్యురాలిగా తరచూ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసి గ్రేసీ సింగ్ లేటెస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. హాయ్ ఎవ్రీవన్. ఈ మూవీ తర్వాత తెలుగులో ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా. కానీ అలా కాలేదు. సంతోషం సినిమా తర్వాత మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పు చేసి పప్పుకూడు సినిమాలో నటించింది. ఇక తర్వాత మరో మూవీ చేయలేదు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో మెరిసిన గ్రేసీ సింగ్ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మొదటి సినిమాతోనే స్టార్డమ్ సంపాదించుకొని ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 1-2 సినిమాల్లో మెరిసి ఆ తర్వాత సినిమాలో కనిపించలేదు. అందులో గ్రేసీ సింగ్ ఒకరు. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేరు. కానీ నాగార్జున నటించిన సంతోషం మూవీ హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీ పేరు చెప్పగానే అందం, అమాయకత్వం కలిసిన ఓ రూపం ఆడియన్స్ కళ్ళ ముందుకు వస్తుంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో సంతోషం ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రియా చరణ్, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించగా ప్రభుదేవ, విశ్వనాథ్, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగార్జున, గ్రేసీ సింగ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన దేవుడే దిగి వచ్చిన తాజ్ మహల్ నాకిచ్చిన అనే పాట చాలా ఫేమస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ తర్వాత తెలుగులో ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తాయి అనుకున్నారు అంతే. కానీ అలా కాలేదు. ఇక హిందీలో అమెరికన్ సరసన గ్రేసీ సింగ్ నటించిన లగాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసింది. ఈ మూవీలో గ్రేసీ నటనకు నార్త్ ఆడియన్స్ ముగ్ధులై ఆ తర్వాత గంగాజల్, మున్నా, ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించారు. చివరిగా 2015 పంజాబీ సినిమాలో కనిపించింది. గ్రేసీ సింగ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా భరతనాట్యం డాన్సర్ అయిన గ్రేసీ తన పేరిట గ్రేసీ సింగ్ డాన్స్ ట్రూప్ ప్రారంభించి దేశ విదేశ నృత్య ప్రదర్శనలు చేస్తారు. అలాగే బ్రహ్మకు ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సభ్యురాలిగా తరచూ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసి
గ్రేసీ సింగ్ లేటెస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.